అక్కడ అధికార పార్టీకి ధీటుగా పుంజుకుంది కమలం పార్టీ. ఆ లెక్కలు చూస్తే అసలు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లకు ఎంపీ ఎన్నికల్లో సాధించిన ఓట్లకు పొంతనే లేదు అనిపిస్తుంది. ఆ స్థాయిలోనే క్యాడర్ పెరిగింది, క్యాడర్లో జోష్ పెరిగింది. మరి ఆ కార్యకర్తల్ని నడిపించేందుకు లీడర్ ఏడి అంటే మాత్రం పక్క చూపులకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. ఇందుకీ కమలానికి ఇంతటి కష్టం తెచ్చిపెట్టిన నియోజకవర్గం ఏది? అసెంబ్లీలో అలా, పార్లమెంట్లో ఇలా. మహబూబ్ నగర్ బీజేపీలో కనిపించని జోష్. నియోజకవర్గంలో నాయకత్వం కరువైందా? ఎంపీగా డీకే ఉన్నా ప్రయోజనం లేదా? ఉమ్మడి జిల్లాలోని కీలకమైన అసెంబ్లీ సెగ్మెంట్ మహబూబ్ నగర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని భావించిన సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. హస్తం వర్సెస్ కార్ అన్నట్టుగా ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సాగిన పోరులో చివరకు చేతికి విజయం చిక్కింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. నాటి బీజేపీ అభ్యర్థి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కలు ఎలా ఉన్నా ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అనూహ్యంగా పుంజుకుని సత్తా చాటింది. క్యాడర్లో కొత్త జోష్ తీసుకొచ్చింది. కాకపోతే దాన్ని కంటిన్యూ చేయడంలోనే బాగా తడబడుతోంది. మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచినా రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోనే ఉన్నా ఈ సెగ్మెంట్ ని కలుపుకు వెళ్లే ఎంపీ స్థానాన్ని మాత్రం బీజేపీ గెలుచుకుంది. మహబూబ్ నగర్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి టీకే అరుణ విజయం సాధించడంతో ఇక్కడ కాషాయ సేన ఒక్కసారిగా యాక్టివ్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఊహించని ఫలితం దక్కడంతో బీజేపీ క్యాడర్లో సరికొత్త జోష్ వచ్చిందని చెప్పాలి. గతంలో కంటే నాయకుల్లోనూ ఉత్సాహం రెట్టింపయింది. అయితే ఎంపీగా డీకే అరుణ బలమైన నాయకురాలిగానే ఉన్నప్పటికీ పాలమూరు అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం ఆ స్థాయి నాయకులు కనిపించట్లేదు. ఇప్పుడు ఇదే లోకల్ బీజేపీకి మైనస్ గా మారింది. ఉమ్మడి జిల్లా బీజేపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సరిగ్గా పార్లమెంట్ ఎన్నికలకు ముందు కండువా మార్చడం రాజకీయాలను ఒక్కసారిగా మార్చేసిందనుకోవచ్చు. ఆయనతో పాటు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కుమారుడు మిథున్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరిపోయారు. లోకల్ గా ఉన్న బీజేపీ క్యాడర్లో చాలా మంది వారితోనే వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం నియోజకవర్గ బీజేపీ బోసిపోయి కనిపిస్తోందట. నడిపించే నాయకుడు లేక కార్యకర్తలు కూడా పార్టీ కార్యక్రమాల్లో అంత యాక్టివ్ గా పాల్గొనట్లేదట. ఒక ఇన్ఛార్జిని నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కనిపించిన పెద్దల దగ్గరల్లా చెప్పుకుంటున్నారట. ఎంపీగా ఎలాగూ డీకే అరుణ ఉన్నారు కాబట్టి ఆమెనే తమ నాయకురాలిగా భావించి ముందుకు సాగిపోతున్నారు పలువురు కార్యకర్తలు, నేతలు. వచ్చే స్థానిక సంస్థల్లో పోటీకి కూడా శక్తి మేర సిద్ధమవుతున్నారు. అయితే వారికి లోకల్ గా దిశానిర్దేశం చేయడానికి ఒక నాయకత్వం అంటూ లేకపోవడమే ఇబ్బందికరంగా మారింది. మంచి చెడు చెప్పుకోవడానికి లోకల్ గా ఒక లీడర్ లేకపోవడం కమలదళానికి మైనస్ పాయింట్. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా, ఎంపీగా ఎప్పుడూ బిజీగా ఉండే డీకే అరుణను ప్రతి చిన్న విషయానికి కలిసే అవకాశం దొరక్కపోవచ్చు. అందుకే ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఒకరుండాలని భావిస్తోందట క్యాడర్. ఇప్పటి నుంచే ఆ స్థాయి నేతల్ని సిద్ధం చేసుకోకపోతే ఎంపీ ఎన్నికలతో వచ్చిన జోష్ ఎక్కువ కాలం నిలవకపోవచ్చని అభిప్రాయపడుతోంది. మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో 3వ స్థానానికే పరిమితమయ్యే అవకాశాలు లేకపోలేదని హెచ్చరిస్తున్నాయి పార్టీ వర్గాలు. అనుకోకుండా వచ్చిన ఈ జోష్ ని ఇలాగే కంటిన్యూ చేస్తారా లేక ఉస్సూరు మనిపిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది పాలమూరు కమలదళం. మరి హైకమాండ్ ఏం చేస్తుందో చూడాలి. అందరినీ సమన్వయం చేసుకుపోగల నాయకత్వం కోసం ఎదురుచూస్తున్న కమలం పెద్దలు ఎప్పటికి సక్సెస్ అవుతారన్నదే తెలియట్లేదు.